విభజన చట్టంలో. అందులో అప్పట్లో బీజేపీతో పాటు కూటమిగా ఉంది కదా. కాబట్టి మనం ఈ టైంలో ఎంత పెంచినా సచ్చినట్టు కేంద్రం ఇచ్చుకుంటుంది. మనం అంటారు కదా విజను 50 ఏళ్ల ముందు చూపుంది, 100 ఏళ్ల ముందు చూపుంది అనేటటువంటిది. విజన్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళే మనం కనుక రేటు పెంచేసేస్తే రేపు మనం ఆ స్థాయిలో సంపాదించగలమా అనేది ఆలోచిస్తారు. ఇక్కడ స్టేట్ విజన్ చూడాల, పొలిటికల్ విజన్ చూశారు. మన మీద ఒక నెగిటివ్ ఉంది, ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు చూసినా మనల్ని నెగిటివ్ అనుకుంటున్నారు, రాజశేఖర రెడ్డిని లేకపోతే కాంగ్రెస్ని గొప్ప అనుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళ జీతాల హైకుల విషయంలో మనల్ని తక్కువగా చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనకి పోయేదే ఉంది, హైక్ ఇచ్చి పడేద్దామని ఏకంగా 43% దాకా ఇచ్చేసారు, 42, 43 ఇచ్చేసారు. అదేమైపోయింది, నీ ఆదాయం అంత పెరుగుద్దా? నేను ఇక్కడ ఒక సంస్థ పేరు చెప్పను ఎందుకంటే మంచిది కాదు కాబట్టి. నేను ఓ ఛానల్లో పనిచేస్తుండగా నాకు జాయిన్ అయినప్పుడు 10,000 రూపాయలు, ఆ తర్వాత ఈ నేను చెప్పిన పెర్ఫార్మెన్స్ లెక్కల ప్రకారం 11.5, 13, 15, 17.5 ఇట్లా అయ్యాం. ఈ టైంలో ఒక ఛానల్ వచ్చింది, అంటే ఏడాదికి ఆ రేంజ్లో మిగతా వాళ్ళతో లెక్కేసి కంపేర్ చేసి మన పెర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి పెంచారు. ఈలోపు iNews ఛానల్ వచ్చింది, వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళేంటి ఇందులో ఉన్నటువంటి వాళ్ళని 40% హైక్ ఇచ్చి బోనస్ ఇచ్చి తీసుకుంటున్నారు. కాబట్టి నాకు ఆఫర్ వచ్చింది, నేను అట్లా వద్దులేండి అన్నాను. ఆ టైంలో అందరు బ్యూరో హెడ్స్కి తలా 25,000